ఇసుక ఆన్లైన్ విధానం వలన రవాణాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము అన్నారు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు. విశాఖ జిల్లాలో 8,000 లారీలు ఉంటే 4,000 లారీలు ఇసుక రవాణాపై ఆధారపడి ఉన్నాయని, లారీ యజమానులతో చర్చలు జరిపి ఇసుక విధానం రూపొందించాలి అని డిమాండ్ చేశారు. వారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ ను 20,000కు పెంచారు అని, ఈ విధానం దేశంలో ఎక్కడా లేదు అని, మన రాష్ట్రంలో మాత్రమే ఈ గ్రీన్ ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారన్నారు. వారు ఏ ప్రభుత్వం వచ్చినా రవాణాదారులకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. ఇసుక సకాలంలో అందకపోవడం వల్ల భవన నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇసుక రవాణాలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లనే వసూలు చేస్తూ ఉన్నామని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి తమల్ని ఆదుకోవాలి అని కోరారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు 250 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఒరిస్సా నుంచి ఈరోజు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామండి. దాని మీద మేము ఎప్పుడు కూడా అనేది ఒకసారి ఆలోచించమని ఈ ప్రభుత్వాన్ని మేము సంఘాల ద్వారా అడుగుతున్నామండి. కానీ రాజమండ్రి కానీ పెద్దపల్లి కానీ అధికారులు ఎంతమంది ఉన్నారు అంటే ఈ రవాణాదారులకు కానీ ఈ వినియోగదారులకు కానీ ఇంత బడ్జెట్ పడుతుందని అడుగుతున్నాం. ఒకసారి ఆలోచించమని. కాబట్టి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. ఇప్పటికైనా మన సంపద అంతా కూడా పొరుగు రాష్ట్రాలకు పోకుండా ఈ రోజు ఒరిస్సాలో విశాఖపట్నం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. నా పేరు అర్జున్ రావు. విశాఖపట్నం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని. విశాఖ జిల్లాలో 8,000 లారీలు ఉన్నాయండి. 8,000 లారీలు సుమారు ఇందులో 4,000 లారీలు ఇసుక మీద ఆధారపడి బతుకుతున్నారు ఓనర్స్. అటువంటి ఇసుక ఇప్పుడు 5 నెలలు బట్టి ఆపేయడం వల్ల అందరికి ఇబ్బందులు కలుగుతున్నాయి. దయచేసి మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరిచేది ఏంటంటే, వినియోగదారుడికి లారీ ఓనర్కి అనుకూలంగా ఉండేటట్టు పాలసీ పెట్టి ఆ సప్లై ఇస్తే మేము పబ్లిక్ అందరికీ మ్యాక్సిమం మినిమం రేటుకి మేము సప్లై చేయగలమని మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరుస్తారు. నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు ఆఫీసర్లకి గవర్నమెంట్కి తెలియని విషయాలు ఏంటంటే, ఇసుక ఎలా సప్లై చేయాలో తెలియదండి. ఇప్పుడు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎవరో పిలిచి మాట్లాడ, కలెక్టర్ గారు వీళ్ళ సమస్యలో జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ వారు లారీ ఓనర్స్ అందరినీ పిలిచి ఇసుక పాలసీ ఎలాగైతే పబ్లిక్ కి ఫ్రీ సప్లై అవుతుందో దాని మీద మాతో చర్చిస్తే అటువంటి సూత్రాలని మేము చెప్తాము. అటువంటిప్పుడు ఎవరికి ఇప్పుడు ఏంటంటే 20 టన్నులు అంటారండి, 20 టన్నులు ఇస్తారంట. 20 టన్నులు అంటే 30 టన్నుల లారీ ఉంది, 35 టన్నుల లారీ ఉంది, 25 టన్నుల లారీ ఉంది, 20 టన్నుల లారీ ఉంది. ఇప్పుడు 30 టన్నుల లారీ అయితే 20 టన్నులు ఇసుకిస్తే అది లారీ కూడా గిట్టుబాటు కాదు, అలాగే వినియోగదారునికి గిట్టుబాటు కాదు. దాన్ని పెట్టి గవర్నమెంట్ కూడా మా సూచనలు సలహాలు, లారీ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని అయితే మీరు చర్చలు పెడితే మమ్మల్ని కూడా పిలవమని మీ మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరచడం అవుతుందండి. నెక్స్ట్ గ్రీన్ ట్యాక్స్ అనేది భారతదేశంలో ఏ స్టేట్ లో చూసినా 500 రూపాయలు ఉందండి గ్రీన్ ట్యాక్స్. అలాంటిది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 15,000 నుంచి 26,000 రూపాయలకి గ్రీన్ ట్యాక్స్ పెంచడం అయింది. నెక్స్ట్ ఓవర్ టన్నేజ్ 2,000 ఉండేదండి, టన్నుకి 1000 రూపాయలు ఉండేది. 2,000ది 26,000 20,000 చేశారండి. టన్నుకు 2,000 ఫైన్ చేశారండి. దాని మీద ఈ గవర్నమెంట్ కొత్తగా వచ్చే గవర్నమెంట్ కి లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, సీఎం చంద్రబాబు నాయుడుకి కానీ అంత ముందు ఇక టూర్లకు వచ్చినప్పుడు మేము చెప్పడం మెమరాండాలు ఇచ్చామండి. ఆ మెమరాండాలు చూసి మీకు కంపల్సరీ మేము న్యాయం చేస్తాము అని మాకు హామీ ఇచ్చారండి. దయచేసి ఆ హామీని మీరు మర్చిపోకుండా లారీ వారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రెస్ ద్వారా మీరు తెలియపరచుకోవడం అయిందండి. నా పేరు పెద్దిరెడ్డి లక్ష్మీనారాయణ అండి. విశాఖపట్నం లారీ ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మాకు ప్రధాన సమస్యలు గతంలోనే 2019లో మన జగన్ గారి టైంలోనే మాకు ఈ ఓవర్లోడ్ 2,000 ఉన్న రూపాయలు, ఓవర్లోడ్ 20,000 రూపాయలు చేసిన వాంటర్ ఫైన్. టన్నుకి 1,000 రూపాయలు ఫైన్ ఉండేది 2,000 చేశారండి. అది చాలా పెనుభారంగా మారింది మాకు. గతంలోని విజయవాడలో ఆటోనగర్లోని లోకేష్ గారు వచ్చినప్పుడు పెద్ద మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్లో మా సాధక బాధలు చాలా చెప్పుకున్నాం. అలాగే గ్రీన్ ట్యాక్స్ అండి, మన సౌత్ రాష్ట్రాల్లో లేని గ్రీన్ ట్యాక్స్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందండి. తమిళనాడులో తక్కువ, కేరళలో తక్కువ, కర్ణాటకలో తక్కువ. కాబట్టి అది 1,500 మేరకు మనకి గ్రీన్ ట్యాక్స్ ఉండేదండి. అటువంటిది బండి మోడల్ వేదిగా గ్రీన్ ట్యాక్స్ పెంచడం జరిగిందండి. అది 7,000 ఉంది, 20,000 ఉంది, 10,000 ఉంది.
ఇలాగ మోడల్ ఓల్డ్ అయ్యే కొలది ఆ గ్రీన్ ట్యాక్స్ పెరగన గతంలోనే మనకి సాగర్ నగర్ మన డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా మా సాధక బాధలు చెప్పుకోవడం జరిగిందండి. అయ్యా గ్రీన్ ట్యాక్స్ వల్ల చాలా మాకు ఇబ్బందులు అవుతున్నాయి, ప్రతి 3 నెలలకి సంవత్సరానికి ఈ గ్రీన్ ట్యాక్స్లు మాకు ఇబ్బంది కలుగుతుంది, ట్యాక్సీలు కట్టేటప్పుడు ఇది కూడా పెనుభారంగా మారింది, దీన్ని మాకు తక్షణమే 1500కి చేసి పెట్టండి అంటే ప్రభుత్వం రాగానే మేము గ్యారెంటీ 100 రోజుల్లో చేస్తామని చెప్పేసి ఆయన కూడా హామీ ఇచ్చున్నారండి. అలాగే లోకేష్ గారు కూడా మా రవాణా రంగంలో ఉన్న సాధక బాధలు అన్నీ కూడా చెప్పుకున్నాం. అలాగే ఇన్సూరెన్స్లు బాగా పెరిగిపోయినాయి, అలాగే టోల్ గేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి మాకు ఈ ఓవర్లోడ్ ఈ గ్రీన్ ట్యాక్స్ అనేవి తక్షణం తగ్గించని చెప్పుకున్నామండి. 100 రోజుల్లోనే కంపల్సరీగా మా ప్రభుత్వం రాగానే మేము చేస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చున్నారు. దయచేసి మా రవాణా రంగాన్ని ఆదుకోమని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. 8,000 లారీలు ఉన్నాయండి. విశాఖపట్నం జిల్లాలో 8,000 లారీలు ఉన్నాయి.